ఏపీలో ఎప్పటికీ తెగదనుకున్న సిక్కుముడు ఏదన్నా ఉన్నదంటే అదొక్క అమరావతి రాజధాని పంచాదే అని అనుకుర్రు ఇన్నొద్దులు ఏపీ పబ్లిక్. 3 రాజధానులు మూలకు పడే కథ అవుతున్నది. ఒకటే రాష్ట్రము ఒకటే రాజధాని అని అనుకుంటా అమరావతి రాజధాని పనులు రువ్వడి మీద నడిపించే పల్లవడ్డరు ఏపీ సర్కారోళ్ళు. వాళ్ళు వీళ్ళు కాదు, నేనే దగ్గరుండి చూసుకుంటా అన్నట్టే సీఎం చంద్రాల్ సారే అమరావతి సంగతి ఏందో అరుసుకుందానికి పోయిండు. సారు పోయిండంటే మనం కూడా పోవాలి కదా. చలో అట్లా పోయేద్దాం. పారి సీట్లకు ఎక్కుడే ఆలస్యం, ఇక రికాం లేకుండా పనులు చేస్తాం, రాష్ట్రాన్ని అద్దం లెక్కనే దిద్దుతాం, అలికి పూసినట్టు చేస్తామని చెప్పానుండే కదా. అగో అట్ట ఇప్పుడు రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకునే ఆలస్యం, ఉరుకులు పరుగులు పెడుతున్నారు ఏపీ సర్కారోళ్ళు. అందరేమో గాని కొత్త సర్కార్ల సీఎం అయిన చంద్రాల సార్ అయితే రువ్వడి మీద సాగిస్తున్నాడు పాలన. సీఎం అయినాక తొలత అమరావతిలో రాజధాని సంగతి ఏందో అరుచుకునే తందుకు పోయిండు. ముందుగాల ప్రజావేదిక కాడికి పోయి అంతా తిరిగి చూసిండు. అప్పుడెట్టుండే ఇప్పుడెట్టు అయింది అనుకుంటా పంక పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఊలగొట్టిన గోడల నడుమ తిరుక్కుంటా చూసిండు. ఇక ఆడికెంచి చక్కగా ఉద్దండరాయని పాలెంలో రాజధాని కొరకు అప్పట్లో శంకుబండలు బాతిన కాడికి పోయిండు. ఆడికి పోగానే మరి సార్కి ఏమనిపించిందో ఏమో గాని ఇగో గిట్లా మోకాళ్ళ మీద కూర్చొని అమరావతి నేల మట్టికి దండాలు పెట్టిండు సీఎం సారు. అంతేకాదు అప్పట్లో బాతిన శంకుబండల కాడికి పోయి ఫోటోలు దిగి పాత రోజుల్ని యాది చేసుకున్నాడు. ఆటంక ఇక ఆడికెంచి యాగశాల కాడికి పోయిన సీఎం సార్కు అక్కడికి వచ్చిన అమ్మలక్కలు ఆరతులు బట్టి ఎదుర్కొన్నారు. సార్ కోసం 5 ఏళ్ల సంది ఎదురు చూస్తున్నాం అన్నట్టే చెప్పుకొచ్చారు అమ్మలక్కలు. గిట్లా అంత తిరిగి అరుచుకున్నాడు సీఎం చంద్రాల సారు. ఇక ఆడికెంచి చక్కగా సిఆర్డీఏ ఆఫీసుకు పోయి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటా గీ 5 ఏళ్ల సర్కార్ ఏమేం చేస్తుందో అంత చెప్పుకొచ్చిండు. అయితే ఈ రోజు ఒక విషయం ఎక్కువ అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికి ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. ఆగనాట ఏపీ అంటే అమరావతి పోలవరం అట. ఇట్లా ఏపీకి కొత్త అర్థం చెప్పిండు చంద్రాల సారు. అంటే ఇక ఈ 5 ఏళ్లలో అమరావతిలో రాజధాని కట్టుడు, పోలవరం కట్టను గట్టిగా చేసుడే మా లక్ష్యం అన్నట్టే చెప్పుకొచ్చిండు అన్నట్టు. ఇది ఒక్కటే కాదు, పనిల పనని అటు పాత సర్కారులను కూడా పొట్టు ఆడిపోసుకున్నాడు. అమరావతి ఉద్యమం 1631 రోజులు, 1 + 6 + 3 + 1 11, అన్ని అంకులు కలిపితే జగన్కు వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్, ఇది దేవుడి స్క్రిప్ట్. గిట్లా ఒక్కటే రాష్ట్రం ఒకటే రాజధాని అనుకుంటా రాజధాని పనులను రువ్వడి మీద చేయాలన్నట్టే అధికారులకు ఆర్డర్లు వేసిండు సీఎం సారు. మరి చూడాలి రాజధాని పనులు ఎంత రువ్వడి మీద నడుస్తాయి ఏంది అనేది. గాని ఏ మాట కామాట ఏపీల సర్కారుల రువ్వడి మాత్రం చిన్నగా లేదు పోండ్రి.